ముహూర్త బాల శిక్ష, ఆశ్వేజ మాస వ్రతాలు, వాటి యొక్క నిర్ణయాలు. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు సంగవకాలం అంటే ప్రాతకాలం, సంగవకాలం 6 ఘడియలు దాటిన తర్వాత, అంటే 30 ఘడియలు దినవ్యాప్తి కనుక ఉంటే 6 ఘడియలు దాటిన తర్వాత సంగవకాలంలో కనుక పాడ్యమి ఉంది అంటే కనుక ఆ రోజున దౌహిత్రి ప్రతిపత్తు అని చెప్పేసి చేయమని చెప్తూ ఉంటారు. అంటే దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు, మగపిల్లలు లేని వాళ్ళకి కూతురు యొక్క పెద్ద కొడుకు సంస్కారానికి అర్హుడవుతూ ఉంటాడు. అందువల్ల వాడు వాళ్ళ తాతగారికి అంటే మాతామహుడికి వదలాల్సినటువంటి ఈ మహాలయ సంబంధమైనటువంటి శ్రాద్ధ విషయంగా మరి ఆ దౌహిత్రి ప్రతిపత్తి నాడు చేస్తుంటారు. ఇక్కడ కొంత శాస్త్రవాక్యాల్లో నిర్ణయ సింధు వంటి గ్రంథాలు ఏం చేస్తున్నాయంటే మాతామహుడు కొడుకున్నప్పటికీ కూడా ఈ దౌహిత్రి ప్రతిపత్తు చేయొచ్చు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసినాయి. ఇక్కడ దీన్ని కొంతమంది శిష్టులు అక్కర్లేదయా అంటూ ఉంటారు, కొంతమంది ఏమో కాదు చేయాల్సిందే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే తండ్రికి సహజంగా అందరూ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నిర్ణయ సింధు వాక్యం ప్రకారంగా ఏంటంటే ఆశ్వేజ శుక్ల ప్రతిపది దౌహిత్రి ప్రతిపది అస్యామేవ ప్రతిపది సంగవకాలు వ్యాపిన్యాన్ దౌహిత్రేణ మాతామహ శ్రాద్ధం కార్యం తదుక్త నిర్ణయ సింధో జాతమాత్రో హి దౌహిత్రో జీవత్యపి చ మాతులే జాతమాత్రో హి దౌహిత్రో జీవత్యపి చ మాతులే. మేనమా ఉన్నప్పటికీ కూడా ప్రతిపత్యాశనే శ్రాద్ధం సంగవే స్యాద్ యథావిధి. ఈ యొక్క దౌహిత్రి ప్రతిపత్తి అనేటువంటి రోజున ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు మాతామహుడికి ఈ యొక్క శ్రాద్ధం నిర్వహించాలనే దాన్ని నిర్ణయిస్తుంది చెప్తాను. అంటే మేనమావ ఉంటే మేనమావ తన తండ్రికి చేసుకుంటున్నాడు, అయినప్పటికీ కూడా వీడి దౌహిత్రుడిగా వీడి బాధ్యత ఆ రోజు తీర్చాలని. మరి ఇది సంగవకాలానికి ప్రత్యేకం చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది దసరా దీక్షలు, వాటి వివరాలు మాట్లాడుకుందాం. శారదా నవరాత్రి ప్రారంభ అస్యామేవ ప్రతిపది ప్రబుద్ధాయాం శారదా నవరాత్రి ప్రారంభ మత్స్యపురాణే ఉక్తంచ ధర్మప్రవృత్తౌ ప్రతిపత్యా శృణయకార్యం నవరాత్రం క్రమాత్మతః కుహూయుక్త అత్యాజ్య నాశయేచ్చ కుశలకులం ఏష. ఇక్కడ శరత్కాల నవరాత్రాలు ఆరంభించాలి. శుద్ధ పాడ్యమి నాడు కుహు అమావాస్య స్పర్శ లేకుండా నవరాత్రాలు ఆరంభించాలని. కుహు అమావాస్య, శనివాలి అమావాస్య అనే వాటికి మీరు అమరకోశంగా చదివితే అందులో తెలుస్తాయి. సానష్టేందు శనివాలి, సాదృష్టేందు శనివాలి, సానష్టేందు క్లాకుహు అంటాడు. అంటే అమావాస్య చివరి ఘడియలు ఒకవేళ సూర్యోదయానికి ఉంటాయేమో ఆ కుహు అమావాస్య అంటారు దాన్ని. ఆ అమావాస్య స్పర్శ కూడా లేకుండా చూసి ఈ నవరాత్రులు ప్రారంభం చేయమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అమావాస్య స్పర్శ కనుక తగిలింది అంటే కనుక పాడ్యమికి ఆ రోజు నువ్వు నవరాత్రులు కనుక ప్రారంభం చేస్తే వంశనాశనం అవుతుంది రా అబ్బాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజు కలశ స్థాపన చేయాలి. మరి ఈ దినంలో మరి అమ్మవారి యొక్క కలశాన్ని స్థాపించి విధితో కూడుకున్న పాడ్యమి అంటే సూర్యోదయానికి ఉన్నటువంటి పాడ్యమిని ప్రాధాన్యం చేసుకున్నాడు. ఇక్కడ కలశ స్థాపన చేసి ఆ చండీదేవిని పూజించాలయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి విధితో కూడిన పాడ్యమి నాడు దేవుని పూజిస్తే 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పి దేవీ పురాణం చెప్పుకుంటూ వచ్చిందని. ఇక్కడ తాంత్రిక విధానంలో ప్రదోష కాలానికి పాడ్యం ఉన్న రోజున వాళ్ళు మరి మానసికంగా వాళ్ళు ఉపాసనా క్రమంలో ఉంటారు కదా, వాళ్ళు ఆ రోజున ఈ యొక్క ఆశ్వేజ సంబంధమైనటువంటి కలశ స్థాపన కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ఉంటారు. సరే, అమావాస్య నాడు పాడ్యమి 16 ఘడియలు వదిలి పూజను ఆరంభించాలి. శరదృతువు పాడ్యమి చిత్తా నక్షత్ర వైధృతి యోగాలతో కూడుకుంటే వెళ్ళిన ఆ తర్వాత పూజ చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకి సూర్యోదయానికి పాడ్యం ఉన్న రోజున ఈ చాంద్రమాన వశాత్తు చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఆ విషయానికే ప్రాధాన్యం ఇచ్చి ఈ నక్షత్రాలు వీటి యొక్క వ్యవహారానికి సంబంధం లేకుండా శుద్ధ పాడ్యమే ఆధారం చేసుకుని కలశస్థాపన చేసి ముందుకు వెళ్ళేటువంటి విధానం మనకుంది. ఆ రోజున మనం అందరం కూడా దసరాలు ప్రారంభం చేసుకుంటూ ఉంటాం, శారదా నవరాత్రులను పిలుస్తూ ఉంటాం. ఆశ్వేజ శుద్ధ విధియ ప్రీతి విధియ ఇది అప్రాణ వ్యాప్తిగా తీసుకోవాలి. అక్కడ పితృశ్రాద్ధం చేస్తే కనుక అక్షయమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి కాలవేద్యం అనేటువంటి కాలవేద్య ఖండం అనేటువంటి గ్రంథం చెప్తుందని చెప్పేసి ఈ వ్రతనిర్ణయ కల్పంలో రాసింది. అలాగే ఆశ్వేజ శుద్ధ పంచమి నాడు ఉపాంగ లలితా గౌరీ వ్రతం చేయాలి. దీనికి సాయంకాల వ్యాప్తిగా ఉన్నటువంటి పంచమి తీసుకోవాలి. ఇక్కడ ఈ గ్రంథంలో మనకి పంచమి చెప్పాడు కదా అని చెప్పి ఉదయానికి పంచమి ఉండి సాయంత్రానికి పంచమి లేకపోతే ఆ రోజున రాయకూడదు. సాయంత్రానికి పంచమి ఉండి ఉదయం పూట చెబుతున్నప్పటికీ కూడా సాయంత్రం పూట కనుక పంచమి ఉంటే ఆ రోజే రాయాల్సిన అవసరం ఉంది ఉపాంగ లలితా వ్రతం. పంచమి నాడు నాగపూజ ఇది షష్ఠీ విధిగా గ్రహించాలన్నాడు. అంటే సూర్యోదయానికి ఉన్నటువంటి పంచమి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సరస్వతి పూజ ప్రతి సంవత్సరం ఇక్కడ కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ మూలా నక్షత్రం విషయంలో చాలా పాఠాంతరాలు చాలా విశేషాలు ఉన్నాయి. ఆశ్న శుక్ల పక్షస్య
మూలాక్షదినే సరస్వతీ పూజా కార్య తథా చోక్తం స్కాందే మూల దృక్షత్రయే రాజన్న దేవీం పుస్తకరూపిణిం పూజయేత్ భక్తిభావేన శ్రవణక్షయ విసర్జయేత్. ఇక్కడ మూలాదిలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి సరస్వతి పూజ చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. సరస్వతి రూపంగా అమ్మవారిని పూజ చేయాలని. శ్రవణ నక్షత్రం తొలి పాదంలో విసర్జన చేయాలని చెప్పేసి శాస్త్రం ఉంది. మూలాదిలో ఆరంభించి శ్రవణంలో విసర్జించాలి. మరి ఇక్కడ మూలా నక్షత్రం ఒకవేళ సూర్యాస్తమయాత్ ముందుకి 3 ముహూర్తాల వ్యాప్తి అంటే 2 గంటల 24 నిమిషాల వ్యాప్తి కనుక మూలా నక్షత్రం కనుక ఉంటే ఆ రోజు చేసేయమని చెప్పేసి వాక్యం ఉంది. అయితే ఇక్కడ మూలా నక్షత్రంతో మనకి సరస్వతీదేవిని ఆవాహన చేసి పుస్తక రూపంగా ఆవిడని ఆవాహన చేసి సరస్వతి పూజ చేయాలని చెప్పేసి నాధ్యాపయన్ నచ లిఖేన్నాధీయత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో ద్విజోత్తమ అంటాడు. అంటే ఏంటంటే మీరు పుస్తకాన్ని పెట్టి ఆ పుస్తకాన్ని సరస్వతి ఆవాహన చేసి అర్చన చేయండి. ఈ మూలా నక్షత్ర ప్రభృతి మళ్ళీ విజయదశమి వరకు కూడా చదవద్దు, చదువు చెప్పొద్దు, రాయొద్దు అని చెప్పి స్పెసిఫిక్గా పెట్టారు. సరే మీరు వింటూనే ఉన్నారు, వాళ్ళ సమాజంలో మూలా నక్షత్రం దసరాల్లో మరి విశేషం అని చెప్పేసి అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు. అసలు ముహూర్త శాస్త్రంలోనే మూలా నక్షత్రం అక్షరాభ్యాసాలు చెప్పబడలేదు, కానీ అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు, విశేషంగా పరిగెత్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సరే సమాజం ఒక పక్కన పరిగెత్తుతోంది, కాదని ఆపే అవకాశం మాకు లేదు, గ్రంథాలు ఎదురుకుండా కనబడుతోంది. ఇది కాదు అంటే మన వైదిక సాంప్రదాయంలో వాళ్ళు కూడా వినే పరిస్థితిలో కనబడట్లేదు. ఏదో క్షేత్ర మహిమలు ఇట్లాంటి మహిమలు అని చెప్పేసి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అట్లాంటివి ఏం లేవు, అది గమనించుకోవాలి. ఆశ్వీజ శుద్ధ సప్తమి నాడు దేవి త్రిరాత్రి వ్రతం చేయాలి. నవరాత్రుల్లో మొత్తం 10 రోజులు దీక్ష చేయలేని వాళ్ళు ఇక్కడి నుంచి 3 రోజుల దీక్ష ప్రారంభం చేసి చేసుకుంటూ వెళ్తారు. సప్తమి, అష్టమి, నవమి చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఈ అష్టమి నాడు మహాష్టమిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజున అంబికని ప్రత్యేకంగా పూజ చేయడం. అయితే ఇక్కడ ఈ అష్టమి నవముల్లో యంత్ర పూజలు చేసే అలవాటు ఉంది. ముహూర్త శాస్త్రం చెప్పుకున్నాం కాబట్టి మనం దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ముహూర్త శాస్త్రం ప్రకారంగా మరి అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ జగదమ్మని ఆరాధన చేసి యంత్రాలు, పనిముట్లు, వాహనాలు వీటికన్నిటికీ కూడా అర్చన చేయడం అనేది ఉంది. ఆయుధ పూజ అనే పేరుతో కొంతమంది అష్టమి నాడు చేసుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో, కొంతమంది నవమి నాడు చేస్తూ ఉంటారు. రెండిట్లోనూ కూడా విశేషమే, దానికి ఆచారమే కాబట్టి శాస్త్రవాక్యమే లేదు కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. సరే మరి తర్వాత ఆశ్వీజ శుద్ధ నవమి మహానవమి అంటారు, దీనే మహర్నవమి అని కూడా పిలుస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ నవమితో దీక్ష అంతకడ పూర్తవుతుంది. ఈ దీక్ష నవమి ఒక ముహూర్తం దాటిన తర్వాత దశమి ప్రవేశిస్తే నవమి రాత్రి నుండి హోమాదులు ఆరంభించాలని చెప్పి దేవి పురాణం చెప్తోంది. ఆ రోజున నవమి నాడు కుతపాద్య ఘడియల్లో మరి ఈ ఆబ్దేక తిథిగా స్వారోజ సమన్వాదిగా తీసుకుంటూ ఉంటాం. తర్వాత విజయదశమి నిర్ణయానికి సంబంధించి నేను ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఈ ముహూర్త బాలశిక్షలో చేశాను కాబట్టి అదందరూ కూడా చూసి నిర్ణయం తీసుకోండి. సాయంకాల వ్యాపిని పూర్వధాచగ్రాహ్య తదాచోక్తం స్కాందే అని చెప్పి మొదటి అక్కడ శమీ పూజ, అపరాజితాదేవి పూజ అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. శ్రవణాక్షరంతో కనుక ఉంటే విశేషం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అపరాజితాదేవి పూజను కూడా ఆ రోజు చేసుకోవాలని, అది సాయంకాల వ్యాప్తిగా ఉండాలని, అలాగే సాయంకాలం పూట సూర్యాస్తమ సమయానికి ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి శమీ పూజ చేసే అలవాటు ఉంది. ఇక్కడ శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యమా తిథికి ప్రాధాన్యం అంటే అపరాహ్న వ్యాప్తిలో ఉన్నటువంటి దశమి నాటి నుంచి ప్రాధాన్యం తీసుకుని అక్కడ ఇంకా శ్రవణం కలిస్తే ఇంకా విశేషమని దాన్ని ప్రారంభం చేసుకుంటూ వచ్చాడు. అక్కడ తిథి యొక్క ముఖ్యకాలం ఏమిటి అనే దాంట్లో అపరాహ్నం సాయంకాలాన్ని నిర్ణయం చేసుకుంటూ వచ్చాడు. మరి దశమి నాడు నక్షత్రోదయ కాలానికి విజయం అని పేరు అని చెప్పేసి సమస్త కార్యక్రమాలను కూడా విజయాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్తుంటారు. అందువలన విజయదశమి నాడు విజయ ముహూర్త కాలం అని ప్రత్యేకంగా మన వాళ్ళందరూ కూడా ఈ అర్చనాక్రమం చేసుకునే అలవాటు ఉంది. ఇందులో భాగంగా మరి దశరథ గౌరవతం, ద్వితలావ్రతం, శమీ పూజ, దుర్గాదేవి ఉద్వాసనం అన్నీ కూడా ఇక్కడే వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం ఏకాదశి వ్రత నిర్ణయాలు చేసినట్టుగానే ద్వాదశి నాడు నిర్ణయాలు కూడా చేసుకుంటూ వచ్చాం కదా ఏకాదశి నిర్ణయ ఎపిసోడ్లలో. అక్కడ చెప్పినట్టుగానే ఆశ్వీజ శుద్ధ ద్వాదశి నాడు గోద్వాదశి, పద్మార్హణ ద్వాదశి అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు గోవుకి పూజ చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ గోవు దానం అన్నారు కదా అని చెప్పి ఒక వెండి బొమ్మ, బంగారం బొమ్మ ఇస్తే కుదరదు. ఆవుగానే ఇవ్వాలి. ప్రత్యక్ష దానం, గోదానం చేస్తే చాలా విశేషం. ఆశ్వీజ శుద్ధ పూర్ణిమ దగ్గరలో ఉన్నటువంటి ఆదివారం, ముందుగా ఉన్నటువంటి ఆదివారానికి మరి దానఫల వ్రతారంభం చేయమని చెప్పేసి సూచన. అలాగే గోశాల ఎందు కానీ, తులసీవనం కానీ, సూర్యనారాయణ వ్రతం ఆచరిస్తే సమస్త దానాలు చేసినటువంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆశ్వీజ పూర్ణిమ నాడు కౌముది ఉత్సవం చేయాలి. పూర్ణిమ యందు లక్ష్మీదేవిని ఐరావత ముందున ఇంద్రుడిని అర్చించాలి. పూర్ణిమ నాడు రాత్రి జాగరణ చేయాలి. ఆ తర్వాత అక్షక్రీడ అని చెప్పి ఆశ్వీజ పూర్ణిమ నాడు అక్షక్రీడ ప్రారంభించి ఆ రాత్రి ఆ భాగం జాగరణలతో పాచికలాడడం వలన లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుందని, ఆవిడ వరాలు ఇస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆశ్వీజ పూర్ణిమ నాడే ఆగ్రయణం.
ఆ రోజున అమావాస్యను కానీ పూర్ణిమ నాడు కానీ శరత్కాలంలో ఆగ్రహణ చేస్తూ ఉంటారు. మరి తర్వాత ఆ శూన్య శయన వ్రతం, చంద్రోదయమా వ్రతం అంటే ఇక్కడ అట్లదద్ది చంద్రోదయ వ్యాప్తిని గ్రహించి మరి పొద్దున్న నుంచి విధి ఉన్నప్పటికీ కూడా సూర్యాస్తమైన తర్వాత తెల్లవారుజామున వరకు ఆ చంద్రోదయ కాలానికి ఉన్నటువంటి తదిని ఏదైతే ఉంటుందో ఆ రోజున అట్లది రాయడం అలవాటు. నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆంగ్ల నామం నుంచి వాళ్ళ వరకు కూడా ఉదయం నుంచి విధి ఉన్నప్పటికీ కూడా మరి చంద్రోదయ కాలానికి ఉన్నటువంటి తదిని తీసుకుని రాస్తుంటే వెక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు పండితుల్లో కూడా. అంటే చంద్రోదయ వ్యాప్తి, ముఖ్యకాలం అనేటువంటి అంశాలు లేక అందుకోసం ఈ ముహూర్త శాస్త్రం చెప్పేటప్పుడు ఈ పండుగలు నిర్ణయం చేయడంలో ముఖ్యకాలం దాని యొక్క వివరాలు కూడా తెలియజేసుకుంటూ వస్తుంది. కారణం ఇదేం కాలక్షేపం కోసం చెప్తున్న పాఠం కాదు. విజ్ఞానం లేకుండా ఎవడైనా రాస్తే ఏమిటయ్యా అట్లది విధినాడు రాశాడు వీడు అన్నవాళ్ళు ఉన్నారు మహాపండితుల్లోనే. అంటే వాడికి శూన్యమైన పరిజ్ఞానం ఉందన్నమాట. వాళ్ళని విమర్శించడం అవసరం, వాళ్ళని చూసి జాలిపడడం అనవసరం. సమాజంలో అట్లాంటి వాళ్ళు మళ్ళీ తయారవకుండా ఉండడం కోసం యథావిధిగా మన శాస్త్రాన్ని, నాకున్న పరిజ్ఞానాన్ని మీ అందరికీ పంచడం కోసమే కనీసం ఒక గ్రంథం ధర్మసింధులో, నిర్ణయసింధులో ఇట్లాంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలి. కానీ కనీస పరిజ్ఞానం కోసం చెప్పి వీటినన్నింటినీ కూడా అక్కడ చెప్పుకుంటూ వచ్చాం. మరి తర్వాత చంద్రోదయ వ్యాప్తిగా ఉన్నటువంటి చతుర్దశి నాడే మరి ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు మనకి నరక చతుర్దశి ఉంది. ఇక్కడ ఈ నరక చతుర్దశి నాడు ఇక చిన్న విశేషాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే చతుర్దశి సూర్యోదయ పూర్వం ఉన్న సమయంలో అస్యాం అపరాత్రో చంద్రోదయ వ్యాపిన్యాం చతుర్దశ్యాం నరక చతుర్దశి ప్రయుక్త తైలాభ్యంగం కార్యం అంటాడు. దీన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుని త్రయోదశి సాయంత్రం వరకు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదోషకాలం దగ్గర నుంచి చంద్రోదయ వ్యాప్ని గ్రాహ్య అన్నాడు కాబట్టి మరి ఆ వాక్యాన్ని అనుసరించి చంద్రోదయ వ్యాప్తికి ఉన్నటువంటి నరక చతుర్దశి ఆశ్వేజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా మనం గ్రహించి దాన్ని ఆచరించడం అనేది మనకు సాంప్రదాయం. ఆ తర్వాత అందులో ఈ అభ్యంగన స్నానానికి బాగా ఉంది. చతుర్దశి అమావాస్య ఈ దగ్గరలో ఎక్కడైనా సరే స్వాతి నక్షత్రం తెల్లవారుజామున కనుక ఉంటే ఆ రోజున ముందు రోజు అంటే ఇవాళ రాత్రి తెల్లవారితే రేపు అనగా ఒకవేళ సోమవారం అనుకోండి, ఇవాళ రేపు మంగళవారం అనుకోండి, సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం అనగా ఈ యొక్క స్వాతి నక్షత్రం ఉంటే స్వాత్యభ్యంగం అని రాస్తారు. స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి చతుర్దశి ఒక రోజున అమావాస్య అవచ్చు, చతుర్దశి అవచ్చు. ఆ రోజున స్వాతి నక్షత్ర ప్రయుక్తంగా అర్ధరాత్రి తర్వాత ఉన్నటువంటి తెల్లవారుజామున సమయంలో ఈ యొక్క స్వాతి నక్షత్ర సమయంలో కనుక ఆ స్వాత్యభ్యంగం కనుక చేస్తే అది చాలా విశేషం అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ చంద్రోదయ వ్యాప్తికి 2 రోజులు ఉన్నా లేకున్నా పూర్వదినాన్ని తీసుకోవాలని పరదిన నిషేధం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆ చతుర్దశి విషయంలో అది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తైలాభ్యంగనానికి చాలా విశేషం. ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు ఈ తైలాన్ని ఒంటికి రాసుకుని స్నానం చేయడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి పురాణ వాక్యాలనే ఉన్నాయి. ఇది చాలా ప్రాక్టికల్గా కూడా కనబడుతున్న అంశం. మనందరం ఆచరించగా దాన్ని వెక్రింపుగా మాట్లాడుకునే పరిస్థితిలోకి వచ్చాం. అయితే నూనెలో లక్ష్మీదేవి వస్తుంది, జలంలో గంగాదేవి నివసిస్తుంది కాబట్టి దీపావళి చతుర్దశి యొక్క అభ్యంగన స్నానానికి చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ యమతర్పణ అనేది ఒకటి చాలా విశేషంగా ఉంది. ఈ తైలాభ్యంగనం చేసిన తర్వాత, దీపోత్సవం చేసిన తర్వాత యమతర్పణం చేయాలి. ఉత్తరేణి పత్రాలను శిరస్సు మీద తిప్పి తర్వాత యమతర్పణం ఆచరిస్తే మంచిదని చెప్పేసి వృద్ధమనువు చెప్పారు. అలాగే దీనికి ప్రేత చతుర్దశి అనే పేరు. ఈ ప్రేత చతుర్దశి అనే పేరుతో ఈ రోజున మినప ఆకుల చిగుళ్ళని భక్షిస్తే కనుక మరి మానవుడు సర్వ పాపాల నుంచి కూడా విముక్తులవుతాడని చెప్పేసి లింగ పురాణం చెప్తోంది. మరి ఇటువంటి విశేషాలని కూడా దీనికి రాసి ఉన్నాయి. అలాగే ఆశ్వేజ బహుళ అమావాస్య నాడు దీపావళి ఉత్సవం చేస్తూ ఉంటారు. అపరాహ్న కాలంలో పితృశ్రాద్ధం చేస్తారు. కాబట్టి అమావాస్య అపరాహ్న అనుకున్న రోజున పితృశ్రాద్ధం తప్పనిసరిగా చేయాలి. అయితే లౌకికంగా మనకి సూర్యాస్తమైన తర్వాత రాత్రికాలానికి వ్యాప్తి అయినటువంటి అమావాస్యకి దీపావళి చేసుకోవడం, అక్కడ లక్ష్మీదేవి యొక్క అర్చన చేయడం, బాణాసంచా కాల్చుకోవడం, పిండి వంటలు చేసుకోవడం అనేది లౌకికమైనటువంటి ప్రకరణంలో ఉంది. కానీ అమావాస్య అపరాహ్న అనుకున్న రోజున వైదిక సాంప్రదాయం ప్రకారంగా ఈ యొక్క దీపావళిని చేసుకుంటారు. అలాగే అమావాస్య మధ్యాహ్న వ్యాప్తిగా ఉన్న రోజున ఆ అమావాస్యకి కేదారవ్రతం చేసుకోవడం అనేది ఈ యొక్క ఆచారంలో ఉంది. ఈ విధంగా మనం ఆశ్వేజ మాస వ్రతాలు కూడా తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలో వ్రత నిర్ణయ కల్పవల్లో ఉన్నటువంటి వ్రత సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. వీటిని అందరూ కూడా తెలుసుకుని వీటిని అనుష్ఠించి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే దీంట్లో లాభయోగాలు కొన్ని ఉన్నాయి. జ్యోతిష సంబంధంగాను, ముహూర్త సంబంధంగాను పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుష్ఠించాల్సినటువంటి అలభ్యయోగాలు. భౌమ చతుర్దశి ఏంటి ఏమిటి, కృష్ణాంగారక చతుర్దశి ఏంటి ఏమిటి, మాస శివరాత్రి ఏమిటి, శనిత్రయోదశి ఏమిటి, వీటిలో ఏం చేయాలనే విషయాల మీద కొన్ని ప్రస్తావనలు ఇక్కడ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా నేను మీకు త్వరలోనే తెలియజేస్తాను మరొక ఎపిసోడ్లో. స్వస్తి.